గిరిధర్ గారు, ఇది నేను ఇందులో ఒక 2 విషయాలున్నాయి సార్. చాలా ఆర్గనైజ్డ్‌గా అక్కడ జరుగుతోంది ప్రొటెస్ట్. నేను నేను చూస్తే గత కొన్ని రోజుల నుంచి, ఈ వారం రోజుల నుంచి అయితే ఎక్కువ ఫాలో అవుతున్నా. అంతకు ముందంతా వేరు గాని. బట్ ఏంటంటే ఎక్కడి నుంచో జొమాటోల్లో, స్విగ్గీల్లో ఫుడ్ ఆర్డర్ చేయడాలు, అక్కడే ఒక మెడికల్ క్యాంప్ పెట్టుకొని కూర్చోవడాలు అండ్ ఫేస్ రికగ్నిషన్ గురించి నిన్ననే ఇవాళ పొద్దున నేను చదువుతున్నాను. అది ఆర్గనైజేషన్ పేరు నాకు సడన్గా గుర్తుకు రావట్లేదు, మిస్ అయ్యాను. ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ సంథింగ్, యా అదే కరెక్ట్, ఎగ్జాక్ట్లీ ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ వాళ్ళు ఏంటంటే ఫేస్ మాస్కులు పెట్టుకొని వెళ్ళండి, సన్ గ్లాసెస్ పెట్టుకోండి, క్యాపులు పెట్టుకోండి. ఎందుకు అనంటే ఈ ఫేస్ రికగ్నిషన్ యాప్స్ లేదా ఈ టెక్నాలజీ ఏదైతే పోలీసులు వాడుతున్నారో దానికి మనం చిక్కకూడదు. అండ్ మీరు అంటే ఎలా మిమ్మల్ని మీరు ఈ ఉద్యమంలో పాల్గొనే విధంగా చేయాలి, అండ్ సోషల్ మీడియా మీమ్స్ ఎలా క్రియేట్ చేయాలి. ఇప్పుడు దీని మీద క్రియేటివ్ మీమ్స్ అని బీబీసీలు, వాషింగ్టన్ పోస్ట్లు, న్యూయార్క్ టైమ్స్లో ఆర్టికల్స్ రావడము. సో ఎదుటి వాళ్ళని విపరీతంగా దూషిస్తున్నటువంటి దాఖలాలు. అసలు నరేంద్ర మోదీని అయితే అసలు ఇష్టం వచ్చినట్టుగా దూషిస్తున్నారు, మామూలుగా కూడా కాదు. అసలు అవి కొన్ని వినడానికి కూడా కష్టంగా ఉండేటువంటి పదాలని వాడుతూ విద్యార్థుల పేరిట జరుగుతోంది. సో అంటే ఇదంతా ఒక ఆర్గనైజ్డ్గా ప్రొవోక్ చేస్తూ, అంటే ఎదుటి వాళ్ళని ప్రొవోక్ చేస్తే వాళ్ళ మీద దాడి చేస్తారు, దాడి చేసిన వెంటనే విక్టిమ్ కార్డ్ ప్లే చేయొచ్చు. సో ఇట్లా ఒక ఆర్గనైజ్డ్గా జరుగుతున్నటువంటి వాటిని ఎలా అడ్డుకోవాలి? మీరు ఇందాక చెప్పిన దాంట్లో నేను కరెక్ట్గా అంగీకరిస్తున్నాను. గతంలో హార్దిక్ పటేల్ కావచ్చు, లేకపోతే అనేక మంది పేర్లు మీరు చెప్పారు, కనయ్య కుమారు, వాళ్ళందరి పేర్లు మీరు చెప్పారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితికి ఈ రోజు ఉన్న పరిస్థితికి డిఫరెన్స్ చూస్తే బీజేపీ ఎకో సిస్టమ్ లేదా బీజేపీ ఇంటర్నల్గానే ఒక అభద్రతలో ఉందా అనిపిస్తోంది నాకు. ఎందుకంటే 240 సీట్లు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనకు తెలుసు, మనం కూడా చాలాసార్లు డిస్కస్ చేశాం. సో ఇది ఒక అభద్రతతో వచ్చినటువంటి సమస్య ఏంటి? రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, ఈ శక్తులు ఏవైతే ఉన్నాయో, సో కాల్డ్ సిజేపీ కావచ్చు, లేదా ఈ ఆర్గనైజ్డ్ డీప్ స్టేట్ అసెట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసేటువంటి ప్రాసెస్ అనేది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. ఈరోజు కొత్త విషయం ఏం కాదు, దీని వెనకాల శక్తులు ఉంటాయి. షహీన్ బాగ్లో కూడా చూసాం, వాళ్ళకి వెనకాల ఫుడ్ సరఫరా ఎలా వచ్చింది, మనకు రైతు ఉద్యమంలో కూర్చున్నటువంటి ఖలిస్తానీలకు ఎలా ఎటువంటి సమర్థన ఉన్నది, ఇవన్నీ చూసాం. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, దీనిలో ఈ కొత్త విషయం ఏం లేదు. వాళ్ళకి ఫండింగ్ సరఫరా, జావేద్ అన్నటువంటి వ్యక్తి ఫుడ్ సరఫరా చేశాడు, మనం చూసాము, అవన్నీ కూడా తెలిసిన విషయాలే. కాబట్టి కొత్త విషయం ఏం కాదు. ఈ యొక్క ఉద్యమము వెనకాల ఉన్న శక్తులు పర్మనెంట్. ఈ ఉద్యమం చేసిన వ్యక్తులు పర్మనెంట్ కాదు. వీళ్ళు పోతారు, ఇంకొక కొత్త ఏదో పార్టీ వస్తుంది, లేదా ఇంకేదో మూవ్మెంట్ తీసుకొస్తారు, ఇంకో కొత్త ఇష్యూ తీసుకొని వస్తారు. కాబట్టి దాంట్లో మార్పు లేదు. రెండవది, బీజేపీ యొక్క రెస్పాన్స్ లో మనకి ఇబ్బందులు ఉన్నాయి. బీజేపీ క్రమేపీ 12 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండేసరికి ఒక విధమైన కాంప్లెసెన్సీ వచ్చింది. వాళ్ళకు అడ్వైజ్ ఇచ్చేటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శ్రేయస్సు కోరుకునేటువంటి వాళ్ళ మాటలు కూడా వినడం మానేశారు. ఇప్పుడు వాళ్లకు ఎవరైనా ఒక సజెషన్ ఇస్తే కనుక అది ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టు వాళ్ళని ట్రీట్ చేయడం మొదలుపెట్టారు. రతన్ శారదా గారు అదే చెప్పారు, ఆయన ట్వీట్ లో అదే చెప్తున్నారు. నేను ఎప్పుడు జాతీయవాదినే, ఆయన ఆర్ఎస్ఎస్ గురించి రీసెర్చ్ చేసి పుస్తకం రాసినటువంటి వ్యక్తి. బీజేపీ తప్పు చేస్తోంది అని నేను చెప్తుంటే కనుక నన్ను టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు, నన్ను టార్గెట్ చేయడం మినహాయించి వాళ్ళలో ఉన్నటువంటి లోపాలు సరిదిద్దుకుంటే బాగుంటుంది అని ఆయన ఆ ట్వీట్ లో చేశారు. నువ్వు చెప్పిన ట్వీట్ నేను కూడా చదివాను అది. కాబట్టి ఈ ఉన్న సమస్య అది. మనం చాలా సార్లు మనం చెప్తున్నాము, మన క్షాత్రంలో కావచ్చు, లేదా మన గ్లోబల్ రౌండప్ లో కావచ్చు, ప్రభుత్వం ఎలా దీన్ని స్పందించాలి, ఎలా కొన్ని అంశాల్లో వీళ్ళు ఎలా ప్రవర్తించాలి అన్న విషయం మనం చెప్తున్నాం. అది వాళ్ళు దాన్ని స్వీకరిస్తారు అనేది పెద్ద ప్రశ్న. వాళ్ళ కోర్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇటువంటి సజెషన్స్ ని కూడా ప్రభుత్వాన్ని అపోజ్ చేస్తున్నట్లు, లేదా మన దేశాన్ని అపోజ్ చేస్తున్నట్టు ఒక ఆల్టర్నేట్ నరేటివ్ తీసుకుంటే కానీ అది ప్రమాదకరం. ప్రభుత్వం ఎప్పుడు కూడా, మోదీ గారు చెప్పారు, గతంలోనే చెప్పారు, నేను అన్ని కరెక్ట్ గా చేస్తానని నేను అనుకోవట్లేదు, నేను తప్పులు చేస్తే కనుక నాకు మీరు సజెషన్స్ ఇవ్వండి, నేను ఏది ఇంకా బాగు చేయాలి, దీన్ని ఏ దిశగా తీసుకువెళ్ళాలి అన్న దిశగా నాకు సూచనలు ఇవ్వండి, నేను దాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు ఆయన. మరి 12 ఏళ్లలో ఆయన చుట్టుపక్కల చేరినటువంటి ఎకో సిస్టమ్ ఎలా ఉన్నది అన్నది ఇప్పుడు మన పెద్ద ప్రశ్న. ఎప్పుడు కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఇలాగే వస్తుంది. నేను ఇంతకాలం గెలిచాను కాబట్టి నేను కరెక్ట్ గానే చేస్తున్నాను అన్నటువంటి ఆలోచన వస్తే కనుక అది ప్రమాదకరం. ఎందుకంటే 12 ఏళ్ల క్రితం ఉన్నటువంటి దేశం కాదు ఈరోజు. చాలా మార్పులు వచ్చినాయి, మన సమాజంలో మార్పులు వచ్చినాయి, ప్రపంచవ్యాప్తంగా మార్పులు వచ్చినాయి, టెక్నాలజీలో మార్పులు వచ్చినాయి, చాలా మార్పులు వచ్చినాయి. కాబట్టి ఈ మార్పుల అనుగుణంగా మనం కూడా మారాలి. ఈరోజు ఇప్పటికి కూడా మనం చూస్తే కనుక ప్రభుత్వం అంతా కూడాను బ్యూరోక్రసీతో నడుస్తుంది. ఇది మనం ఎప్పుడు చాలాసార్లు చర్చించుకున్నాం. ఇన్ఫాక్ట్
2024 ఎన్నికల ముందర సాయి నువ్వు నేను చేసినటువంటి ఒక ప్రోగ్రామ్ లో స్వాట్ అనాలిసిస్ చేశాం. బీజేపీకి సంబంధించి స్వాట్ అనాలిసిస్ చేశాం. దాంట్లో వీళ్ళ వీక్నెసెస్ మనం చెప్పుకుంటూ వచ్చాం. ఈ వీక్నెస్ లో వన్ ఆఫ్ ది వీక్నెస్ ఇదే, వాళ్ళ ఓన్ అంటే జాతీయవాద సిస్టమ్ లో ఉన్నటువంటి ఏదైతే సజెషన్స్ ఉన్నాయో వినకపోవడం అనేది ఒక పెద్ద ప్రమాదం. ఈరోజు బీజేపీ దాంతో ఆ సమస్యతో వాళ్ళు సఫర్ అవుతున్నారు. వాళ్ళు ఇప్పటికైనా వినడం మొదలు పెడతారని అనుకుందాం మనం. ఫర్ ఇన్స్టెన్స్ మనకు కాశీ ఇష్యూలో కూడా చూసాం, మనము జ్ఞానవాపి కేసులో కూడా చూసాము, చాలా ఇష్యూలు చూసాం. అంతర్జాతీయంగా చూస్తే కనుక ఇప్పటికి కూడా పాకిస్తాన్ సంబంధించి మన రెస్పాన్స్ అన్నది డిఫెన్సివ్ రెస్పాన్సే ఉన్నది, అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్స్ ఉంది. ఆపరేషన్ సింధూర్ అన్నది కూడా అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సే. సైద్ధాంతిక పరంగా ఇంటెలెక్చువల్ గా నేరేటివ్ వార్ లో పాకిస్తానే గెలుస్తోంది. మనం ఎందుకు ఓడిపోతాం? అదే పరిస్థితి అంతర్గతంగా కూడా అదే పరిస్థితి. ఈ యొక్క సిజేపీ పార్టీ అన్నది పార్టీ లేదు, ఒక 4 మనుషులు కూర్చున్నారు అక్కడ. దాంట్లో ఒకరిని సస్పెండ్ కూడా చేశారు, మిగిలింది ఇద్దరే, అతను తర్వాత సౌరవ్ దాసు, వీళ్ళిద్దరు తప్ప ఎవరు లేరు అక్కడ. అటువంటి పార్టీ నేరేటివ్ కూడా మనం ఓడించలేకపోయామంటే కనుక అర్థం చేసుకోవచ్చు మనం ఎక్కడున్నాం. ఎప్పుడైతే మనకు టాప్ డౌన్ నేరేటివ్ అన్నది ఆయన ఏం చెప్తే అదే మనం పాటిస్తాం అన్నటువంటి పరిస్థితికి వస్తుందో అప్పుడు మనం ఈ దెబ్బలు మనం తప్పదు. అందుకనే బీజేపీ ఈరోజు సఫర్ అవుతుంది. కింద నుంచి కేడర్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళ సజెషన్స్ కానీ, వాళ్ళ ఆర్తనాదాలు కానీ, వాళ్ళకు జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయాలు కానీ వాళ్ళు చెప్తే వాళ్ళు కనుక వినకపోతే కనుక అప్పుడు తప్పకుండా మనకు ఇటువంటి సమస్యలు తప్పకుండా వస్తాయి. అందుకని ఈ ఎకో సిస్టమ్ లో ఉన్నటువంటి సిస్టమ్ నుంచి బయటికి వెళ్ళి చూడవలసిన ఆవశ్యకత ఈరోజు ఉన్నది ప్రభుత్వానికి. మోదీ గారికి కూడా ఉన్నది. అది అంతర్గతంగా కావచ్చు, బాహ్యంగా కావచ్చు, ఈ సమస్యలు ఈ రోజు ప్రభుత్వానికి ఉన్నాయి. యాంటీ ఇన్కంబెన్సీ అనేది తప్పకుండా కనిపిస్తుంది మనకి. ఒక అడ్వాంటేజ్ బీజేపీకి ఏముందంటే వాళ్ళు తప్పులని అర్థం చేసుకునే నైజం వాళ్ళకు ఒక చరిత్రలో ఉన్నది మనకి. ఫర్ ఇన్స్టెన్స్ 2024 ఎన్నికలలో వాళ్ళు దెబ్బతిన్నది అబ్కి బార్ 400 పార్ అని చెప్పి దానివల్ల వచ్చినటువంటి దుష్పరిణామాలు వాళ్ళు అర్థం చేసుకుని కరెక్ట్ చేసుకున్నారు. ఇమ్మీడియట్ గా వాళ్ళు తర్వాత వచ్చిన ఎన్నికలన్నీ కూడా వాళ్ళు గెలవగలిగారు. కాబట్టి మళ్ళీ ఈ ఘటన జరిగిన తర్వాత దీంట్లో గుణపాఠాలు నేర్చుకుని వాళ్ళు మార్పులు తీసుకొస్తారా లేదా మనం చూడాలి. మార్పులు తీసుకొస్తారని నేను అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. ఈ కరెక్షన్ చేయకపోతే మాత్రం రాబోయే రోజులు మళ్ళీ వీళ్ళకి ప్రమాదం తప్పదు. ఇప్పటికి కూడా బ్యూరోక్రాటిక్ గానే ఉంది. చూస్తే మనకు అశ్విని వైష్ణవ్ కావచ్చు, మనకు హర్దీప్ సింగ్ పూరి కావచ్చు, లేదా జయశంకర్ కావచ్చు, మెజారిటీ అందరూ రిటైర్ అయిన బ్యూరోక్రాట్లనే పెట్టుకున్నాం. అంతా కూడా ఓవరాల్ కంట్రోల్ అంతా పిఎంఓ అధీనంలోనే ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితి నుంచి మనం కొంత రిఫార్మ్ తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. లెస్ గవర్నమెంట్ మోర్ గవర్నెన్స్ అని మోదీ గారు చెప్పారు. ఇంకా 4 మినిస్ట్రీలు పెరిగినాయే కానీ మినిస్ట్రీలు ఏం తగ్గలేదు. స్టీల్ మినిస్ట్రీ ఉంది, కాపర్ మినిస్ట్రీ ఎందుకు వద్దు మనకు టంగ్స్టన్ మినిస్ట్రీ ఎందుకు వద్దు, జింక్ మినిస్ట్రీ ఎందుకు వద్దు. కాబట్టి ఈ మార్పులు అన్నవి ప్రతి అంశంలో కూడా తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉన్నది ఈ రోజు. అది చేయకపోతే మాత్రం 2029లో కొంత గడ్డు పరిస్థితి తప్పదు మనకు. ప్రజల్లో అంటే మోదీ గారు చేసిన గొప్ప పనులు మనం ఏం తక్కువగా చెప్పట్లేదు. గత 12 ఏళ్ళుగా చేసిన అద్భుతాలు ఉన్నాయి. కానీ ప్రజలలో ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఆధారంగా మీరు కనుక మారకపోతే మీ యొక్క వ్యవహార శైలిలో మీరు చేసేటువంటి పనులలో ఒక విధమైనటువంటి పారదర్శకత, కొత్త రకమైనటువంటి ఆలోచన రాకపోతే మాత్రం కొంత పరిస్థితులు ఇలాగే ఉంటాయి. అందుకని గ్రౌండ్ లెవెల్లో చెప్తున్న వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఈ అంశంలో రిజైన్ చేయడం నేను కంప్లీట్ గా వ్యతిరేకిస్తున్నాను. కానీ ఇంతకంటే ముందర జరిగినటువంటి యూజీసీ గైడ్ లైన్స్ విషయంలో అప్పుడే రిజైన్ చేయవలసిందే. అప్పుడు చాలా తప్పు చేశాడు ఆయన. అప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ ని అది కూడా ఏం చేశారు వీళ్ళు, ప్రభుత్వం దాన్ని డైరెక్ట్ గా దాన్ని సవరణ చేయకుండా కోర్టు భుజాల మీద గన్ను పెట్టి పేల్చి దాన్ని సస్పెండ్ చేశారు. అది అప్పుడే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయవలసింది. చాలా విధ్వంసకరమైనటువంటి అప్పటి నోటిఫికేషన్. అది ఆటోమేటిక్ గా సవరణ జాతికి చెందినటువంటి పిల్లలే వాళ్లే తప్పు చేస్తున్నారు అన్నటువంటి ఒక భావజాలం వచ్చేటువంటి ఒక నెరేటివ్ తీసుకొచ్చారు. అంటే మొత్తం విద్యార్థి సమాజంలో భయంకరమైన చీలిక తీసుకొచ్చేటువంటి ఒక ఆర్డినెన్స్, అది ఒక నోటిఫికేషన్. దాన్ని అప్పుడే తుంచివేయవలసింది. అప్పుడు దానికి నైతిక బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ అప్పుడు రిజైన్ చేయవలసింది. ఇప్పుడు నీటికి సంబంధించి తప్పులు జరిగినాయి. తప్పులు వేరే, చాతగానితనం వేరే. తప్పులు జరిగిన దాన్ని సరిదిద్దుకున్నారు.
అద్భుతంగా రీఎగ్జామినేషన్ చేశారు. దానికి దానికి సెక్యూరిటీ కోసం ఆర్మీని, ఎయిర్ ఫోర్స్ కూడా బరిలో దించారు. కాబట్టి ఈ నీటికి సంబంధించి ఆయన రిజైన్ చేయడం నేను తప్పకుండా దీన్ని వ్యతిరేకిస్తున్నాను. కానీ అంతకంటే ముందు ఆయన రిజైన్ చేయవలసింది. మోదీ గారు వాళ్ళ క్యాబినెట్ రీషఫల్ గురించి చాలా కాలంగా మాట్లాడుతున్నారు. బహుశా అది కనుక ఆల్రెడీ జరిగి ఉంటే ఈ రోజు ఈ సమస్య ఉండేది కాదు. బహుశా ఈ రీషఫుల్లో ధర్మేంద్ర ప్రధాన్ని తీసేసి కొత్త మంత్రిని తీసుకొచ్చి ఉంటే, బహుశా మేలోనో ఎప్పుడైనా తెచ్చి ఉంటే కనుక ఈ సమస్య ఉండేది కాదు. ఈ మాన్సూన్ సెషన్ అయిన తర్వాత చేంజ్ చేద్దామని ఆయన అనుకోవడంలో ప్రాబ్లం వచ్చింది. నితీష్ కుమార్ ఇంకా కేబినెట్ లో చేరాలని వెయిట్ చేస్తున్నాడు. ఆయన మనకు ఆమ్ ఆద్మీ పార్టీ రాఘవ్ చడ్డా వెయిట్ చేస్తున్నాడు. ఇలా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క రీషఫుల్ అన్నది ముందరే జరిగి ఉంటే బహుశా ఈ సమస్య ఉండేది కాదు. బహుశా అది అక్కడ ఉన్నటువంటి బ్యూరోక్రసీ చేతిలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ ప్రజల చేతికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుందని నేను కోరుకుంటున్నాను.